హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ మంత్రగత్తె భోషాణం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ముత్యాల వ్యాపారి మురహరికి 4 కొడుకులు. పెద్దవాళ్ళు 3 తెలివైన వాళ్ళు తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఆఖరివాడు వెంకటప్ప మందమతి. అందరూ వాడిని వెంకటప్ప అనడానికి బదులు వెర్రి వెంగళప్ప అంటూ హేళన చేసేవారు. వాడికి ఆ పేరే స్థిరపడిపోయింది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న వెంగళప్ప అంటే మురహరికి పంచప్రాణాలు. పెద్ద కొడుకులు 3 పెళ్ళిళ్ళైపోయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. మామగారు తమ భర్తల కన్నా వెంగళప్పను ప్రేమగా చూడటం వాళ్ళకి గిట్టేది కాదు. వెంగళప్పకు పెళ్లి చేస్తే అతడి ప్రవర్తనలో మార్పు రావచ్చని మురహరి ఆశ. అయితే వెంగళప్పను గురించి ఆ చుట్టుపక్కల ఊళ్ళో అంతా ఎరిగి ఉండడంతో వాడికి పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. వెంగళప్ప పెళ్లిని గురించి దిగులుతోనే మురహరి కళ్ళు మూశాడు. ఆ రోజు నుంచి వెంగళప్ప కష్టాలు ఆరంభమయ్యాయి. వాడి వదినలు వాడి చేత అడ్డమైన చాకరీ చేయించేవాళ్ళు. అయితే ఏ పని సరిగ్గా చేయడం చేతకాని వెంగళప్ప అప్పగించిన పనులన్నీ పాడు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భర్తలు ఇంట్లో లేని సమయంలో వెంగళప్ప వదినలు 3 నడమింట సమావేశమయ్యారు. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఈ వెంగళప్ప శనిని బతుకున్నాళ్ళు తేరగా పోషించడమేనా అన్నది పెద్ద వదిన చేతులు తిప్పుతూ. ఈ వెర్రి మాలోకానికి పిల్లనిచ్చే దిక్కే లేదు, ఇక ఇల్లరికానికి ఏ ఊరు పంపిస్తాం అంటూ మూతి విరిచింది రెండో వదిన. ఆ ముసలాయన పోతూ పోతూ ఈ తద్దినాన్ని మన నెత్తిని పెట్టిపోయాడు అంటూ మొటికలు విరిచింది మూడో వదిన. ఎలాగైనా వెంగళప్ప పీడ విరగడ చేసుకోవాలని తోడి కోడలు 3 కూడబలుక్కున్నారు. అప్పటి వరకు పెరట్లోనే కూరపాదులకు బావి నీరు తోడిపోసిన వెంగళప్ప ఆయాసపడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆకలిగా ఉంది వదినలు, అన్నంలోకి కంది పచ్చడి, సొరకాయ పులుసు కావాలి అన్నాడు. ఆ మరుక్షణం 3 వదినలు మూలుగుతూ గదిలో చాపలు పరుచుకొని పడుకున్నారు. అది చూసి వెంగళప్ప భయపడిపోయి, ఇంతలోనే మీకేమైంది, ఒంట్లో బాగాలేదా, నాన్న అలా చనిపోతున్నారా అన్నాడు. నాకు సుత్తితో మోదుతున్నట్లుగా తల బద్దలైపోయే నొప్పి. గోధుమ రంగు తాచుపాము కూరలు పీకి నిప్పులో వేసి ఆ పొగ పీలిస్తే గాని నొప్పిపోదు అన్నది పెద్ద వదిన. నాకు బండరాయి లోపల ఉన్నట్టుగా ఒక్కటే కడుపు నొప్పి. పులిపాలతో వాము పొడి కలుపుకొని తాగితే తప్ప ఈ బాధ తీరదు అన్నది రెండో వదిన. నాకు ఇసుక పోస్తున్నట్లుగా కళ్ళలో ఒకటే బగబగ మంటలు. బ్రహ్మరాక్షసి కొమ్ము అరగదీసి ఆ గంతం కాటుకలా పెట్టుకుంటే గాని ఈ మంటలు చల్లారవు అన్నది మూడో వదిన. వెంగళప్ప ఆ బాధలన్నీ తనకే వచ్చినట్టుగా విలువలాడిపోతూ, వదినలు డబ్బులు ఇవ్వండి, బజారుకు పోయి మీకు కావలసినవన్నీ తెస్తాను అన్నాడు. అవి బజార్లో దొరకవు, అడవిలో ఉంటాయి, నీకు తెలుసుగా, మీ అన్నయ్యలకు ఊపిరి సలపని పన్ను, వాళ్ళకు అడవిలోకి వెళ్ళే తీరికే లేదు, ఈ బాధలతో మేము చచ్చిపోవాల్సిందే అంటూ గట్టిగా మూలిగారు 3 వదినలు. జాలిగుండెల వెంగళప్ప వాళ్ల మూలుగులు వినలేక, ఇప్పుడే నేను అడవికి వెళ్ళి మీకు కావలసినవన్నీ తెస్తాను అంటూ బయలుదేరాడు. వాడటు వెళ్ళగానే లేచి కూర్చుంటూ, ఈ రాత్రి వెంగళప్పను తప్పక తాచుపాము కాటేస్తుంది అంటూ ఆనందపడిపోయింది పెద్ద వదిన. అది తప్పితే పెద్ద పులి పొట్ల చీల్చడం ఖాయం అంటూ పొంగిపోయింది రెండో వదిన. పై 2 కుదరకపోతే ఏ బ్రహ్మరాక్షసో ఈ వెర్రి మోలకాన్ని పట్టుకుని మింగేయడం తథ్యం అంటూ సంతోషపడిపోయింది మూడో వదిన. వెంగళప్ప గోధుమ రంగు తాచు పెద్ద పులి బ్రహ్మరాక్షసిని వెతుకుతూ అడవిలో కొంత దూరం పోయేసరికి బాగా చీకటి పడిపోయింది. వాడు కొన్ని పాములను చూసి తోక పట్టుకోబోయాడు, కానీ అవి గోధుమ రంగులో లేకపోవడంతో ఆ ప్రయత్నం మానాడు. వాడు అడవిలో ఎంత దూరం వెళ్ళినా నక్కలు కుందేళ్లు కనిపించాయి, కానీ పులి జాడలేదు. వాడు ఆకలితో నకనకలాడిపోతూ, ఓసి బ్రహ్మరాక్షసి, ఇటొచ్చి నా కంటపడు అంటూ పెద్ద కేకలు వేయసాగాడు. ఆ ప్రాంతాలకు దిబ్బ మీద గుడిసె వేసుకుని తన కూతురుతో పాటు నివసిస్తున్న మంత్రాల మరిడమ్మకు ఆ కేకలు వినిపించాయి. మరిడమ్మ గుడిసెలో దీపం వత్తు పెద్దది చేసి బయటికి వచ్చి, ఎవడ్రా వాడు, అర్ధరాత్రి వేళ మరిడమ్మ ఇంటికేసి రావడమే గాక గావు కేకలా, ఆహా ఎన్ని గుండెలు అన్నది. వెంగళప్ప గుడ్డి వెన్నెల కాంతిలో మరిడమ్మను చూసి దిబ్బ ఎక్కి, అత్తత్త, ఈ చుట్టుపక్కల గోధుమ రంగు తాచుపాములు, పెద్ద పులులు, రాక్షసులు ఇలాంటివేమీ లేవా అని అడిగాడు. నువ్వేనా ఆ 3 పెట్టు, ఇదే మంత్రాల మరడమ్మ, నేను ఉన్నాను, బళిరా కుర్రకుంక, ఇంత పొద్దుపోయి
ఆ అంకాళమ్మ శివాలేమిట్రా అని ఆశ్చర్యంగా అడిగింది. వెంగళప్ప తన ముగ్గురు వదినలకు వచ్చిన బాధలు అందుకు విరుగుళ్ళు కూడా చెప్పి, వాళ్లకు కావలసినవి తీసుకొని నేను వెంటనే వెళ్ళాలత్తా, పాపం వాళ్ళు మాత్రం ఎంతసేపు నా బాధ భరించగలరు చెప్పు అన్నాడు. వాడు వెర్రిబాగులు వాడని, వాడిని చంపడానికే వాడి వదిలి పథకం వేశారని మరుడమ్మకు అర్థమైపోయింది. పట్టు సాహసివరా అల్లుడా, ఆకలితో ఉన్నట్టున్నావు, వెంటనే ఆకలి చల్లార్చకపోతే సాహసం చల్లబడుతుంది, 4 రొట్టెలు తిను అంటూ గుడిసెలోకి పోయి ఒక నులక మంచం తెచ్చి బయట వేసింది. తర్వాత మరుడమ్మ ఒక కంచు పళ్ళెల్లో 4 జొన్న రొట్టెలు ఇంత పుట్ట కుక్కల కూర వేసి తెచ్చి వెంగళప్పకిచ్చింది. వాడు వాటిని ఆవురావురమంటూ తిని మరుడమ్మ ఇచ్చిన మంచినీళ్ళు తాగి, అత్తమ్మా, అడవి కోడి రుచి ముందు పూరి కోడి బలాదూర్ అన్నాడు చిటికలు వేస్తూ. ఆ మాటలకు మంత్రాల మరుడమ్మ పెద్దగా నవ్వి, అల్లుడు, అది కోడి మాంసం కాదు, పుట్ట కుక్కల కూర, అందంలో రాచకన్నెలను కాదనిపించే నా కూతురు స్వర్ణమంజరి బంట అన్నది. గుడిసె బయట జరుగుతున్న సంభాషణ వల్ల నిద్రాభంగమైన స్వర్ణమంజరి, ఏమే అమ్మా, మళ్ళీ నేపాళం నుంచి నీ గురువేమన్నా తగలబడ్డా? నేర్పిన మంత్రాలు చాలవా? ఇప్పటికే మంత్రగత్తె కూతురునని ఎవ్వరూ నన్ను పెళ్ళాటానికి ముందుకు రావడం లేదు. నీ కడుపున పుట్టిన కర్మానికి ఇలా అడవి మనిషిలా చచ్చేదాకా ఈ గుడిసెలోనే బతకాలి అన్నది పట్టరాని కోపంతో. మరుడమ్మ కూతురికి ఏమీ జవాబు ఇవ్వకుండా, అల్లుడు, తెల్లవారేదాకా ఈ మంచం మీదే పడుకో, నీకు కావలసిన వస్తువుల సంగతి రేపు చూద్దాం అని చేతిలోని మంత్రదండంతో గుడిసె చుట్టూ ఒక గీత గీయగానే భగ్గుమంటూ ఒక అడుగు ఎత్తు మంట లేచింది. భయం పడకు అల్లుడు, నిప్పు చూస్తే ఏ మృగం ఇటుకేసి రాదు అంటూ మరుడమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది. మరుడమ్మ అటు వెళ్ళగానే వెంగళప్ప నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ పడుకుని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్న స్వర్ణమంజరితో మరుడమ్మ, తర్వాత నిద్రపోదు కానీ ముందు బయట పడుకుని ఉన్న కుర్రవాడు నీకు నచ్చాడో లేదో చెప్పు అన్నది. స్వర్ణమంజరి గుడిసె తలుపు తెరిచి బయటికి చూసింది. గుడ్డి వెన్నెల వెలుగులో దబ్బపండు ఛాయ్తో పుష్టిగా ఉండి ఆదమరిచి నిద్రపోతున్న వెంగళప్ప ఆమెకు ఎంతగానో నచ్చాడు. కూతురు సిగ్గుపడుతూ తలుపు మూసి లోపలికి రావడం చూసి సంగతి గ్రహించి, మరుడమ్మ, తెల్లవారగానే ఆ కుర్రాడితో నీ పెళ్లి జరిగిపోతుంది. మనిషి ఒట్టి అమాయకుడైనా చాలా బుద్ధిమంతుడు. మంచి తెలివైన ఆడపిల్లకు అమాయకుడు భర్తగా దొరకటం పూర్వజన్మ పుణ్యం అంటాడు మా గురువు నేపాల భట్టు అంటూ పెద్దగా నవ్వింది. ఆ తర్వాత ఆమె తెల్లవారుజామున అడవి కోళ్లు కూయటం ప్రారంభించగానే నిద్రపోతున్న వెంగళప్పను తట్టిలేపి, అల్లుడు, నా కూతురు స్వర్ణమంజిని పెళ్లి చేసుకుంటే నువ్వు అడిగినవన్నీ కట్నంగా ఇస్తాను అన్నది. వదినల ఆరోగ్యం బాగుపడితే అంతే చాలనుకుని వెంగళప్ప, ఇంతగా అడగాల అత్త, పెళ్ళే కదా చేసుకుంటాను అన్నాడు. మరుడమ్మ అప్పటికప్పుడు కొండదేవత గుడిలో గన్నేరు దండలు మార్పించి ఆ ఇద్దరికి పెళ్లి చేసేసింది. తర్వాత ఆమె ఒక పల్లె నుంచి ఎడ్ల బండిని తీసుకువచ్చి అల్లుడు కూతురు బండి ఎక్కాక గుడిసెలోంచి పాత భోషానం ఒకటి తెచ్చి బండిలో పెట్టింది. వెంగళప్పతో, అల్లుడా, మీ వదినలకు కట్నాలు కానుకలతో పాటు వాళ్ళు కావాలన్నవి కూడా ఈ భోషానంలో ఉన్నావని చెప్పు అని సాగనంపింది. సాయంత్రానికి భార్యతో ఇంటి ముందు దిగాడు వెంగళప్ప. ఆసరికి వాడు చచ్చి మామగారిని చేరి ఉంటాడు అనుకుని వదినలు వాడు పసుబట్టలతో బంగారు బొమ్మ లాంటి భార్యతో రావడం చూసి విస్తుపోయారు. బండివాడు భోషానాన్ని లోపల గదిలో పెట్టి వెళ్ళిపోయాడు. వెంగళప్పతో లోపలికి రాబోతున్న స్వర్ణమంజిని గుమ్మంలోనే వదినలు అడ్డగించి, లోపలికి అడుగు పెడితే కాళ్ళు విరగొడతాం, ఎవత్తివే నువ్వు, ఎర్రగా బుర్రగా కనపడగానే కాణి కట్నం లేకుండా మా మరిదిని బుట్టలో వేసి తాళి కట్టించుకుంటావా అన్నారు. మీకు కావలసినవన్నీ ఆ భోషానాలనే ఉన్నాయని మా అత్త మీకు చెప్పమన్నది అన్నాడు వెంగళప్ప. ఆ మాట వినగానే ముగ్గురు వదినలు చావు తప్పించుకొని వెంగళప్ప అవన్నీ ఎలా తేగలిగడిగబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయారు. ముందుగా పెద్ద వదిన గదిలోకి పోయి ఆత్రంగా భోషానం మూత తెరిచింది. అంతే, లోపల నుంచి నిలువెత్తు గోధుమ వన్నే త్రాచుపాము బుస్సమంటూ పడగెత్తింది. ఆమె కెవ్వు మనిపోయి నిగ్రహించుకుని భోషానం మూత మూసి బయట గదిలోకి వచ్చి, ఇంకా గుమ్మంలోనే నిలబెడతారే, లోపలికి రండి అంటూ వెంగళప్పను స్వర్ణమంజిని లోపలికి ఆహ్వానించింది. ఈసారి రెండో వదిన హడావుడిగా గదిలోకి వెళ్ళి భోషణ మూత తెరిచింది. లోపల కొర్రలు చాచి పంజాలు గుప్పిళించుకుని భయంకరమైన పెద్ద పులి. ఆమె మూర్చబోయి తమాయించుకుని గది నుంచి బయటికి వచ్చి, అలా నిలబడిపోయారే, కూర్చోండి అంటూ వెంగళప్పకు వాడి భార్యకు మంచం వాల్చింది. మూడో వదిన దాదాపు పరుగు పెడుతూ గదిలోకి వెళ్ళి భోషణ మూత ఎత్తింది. లోపల
తలపై 2 కొమ్ములతో ఒంటి నిండా రోమాలతో చింతమొద్దు లాంటి బ్రహ్మరాక్షసి కళ్ళు నులుముకుంటూ ఆవలిస్తూ ఉన్నది. అది చూసి ఆమెకి పై ప్రాణాలు పైనే పోయేంత పని పిచ్చి చూపులు చూస్తూ బయటికి వచ్చి వెంగళప్ప వాడి భార్యతో భోజనం ఎప్పుడు చేశారో ఏమో, కాళ్ళు కడుక్కుని వస్తే భోజనం వడ్డిచ్చేస్తాను అన్నది. ముగ్గురు వదినల చేతుల్లో ఏమీ లేకపోవటం చూసి వెంగళప్ప, మీ బాధలు తగ్గిపోయినట్టున్నాయి, ఆ భోషాణం మా గదిలోనే ఉంటుంది కదా, మా అత్త పంపిన వస్తువులు మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీస్తాను అన్నాడు. చిన్నపిల్లలు మీరు, మాకిచ్చేదేమిటి, మేము మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు ముగ్గురు వదులు ఆప్యాయంగా. మరడమ్మకు తెలుసు, గదిలో ఆ భోషంలో ఉన్నంతకాలం ఆ ఇంట్లో వెంగళప్పకు తన కూతురుకు ఆడింది ఆట పాడింది పాటగా రోజులు గడిచిపోతాయని. నిజం, అక్షరాల అలాగే జరిగింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.